విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఊరకనే వస్తుందా? విశ్వాసం అంటే యేసుని హృదయంలో చేర్చుకోవడం. హల్లెలూయా. విశ్వాసం రావాలి. విశ్వాసం రాకుండా దేవుడికి ఇష్టడై ఉండడా అసాధ్యం. నీకు విశ్వాసం రావాలి ముందు. పోప్లి తండ్రి అక్కడ రక్తభేది చేత బాధపడుతున్నాడు, జ్వరం చేత బాధపడుతున్నాడు. ఇప్పుడు పౌలు గారికి ఏం కలిగింది? అతన్ని చూసినప్పుడు జాలి కలిగింది. హల్లెలూయా. పోపులి నాకు ఇదిగో ఈ రకంగా అతిథి మర్యాదలు చేస్తున్నాడు, ఈ ఇంటిలోకి వచ్చాను, ఇక్కడ నేను ఈ రూమ్లో ఉంటున్నాను, ఆ పక్క రూమ్లో వాళ్ళ నాన్నగారు బాధపడుతున్నాడా, ఇక్కడ కూర్చొని నేనేం చేస్తాను? పోయి ఇప్పుడు వెళ్ళి అతనికి ప్రార్థన చేస్తా. హల్లెలూయా. చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తుంటారు సాక్ష్యాలు. ఏమని? అయ్యా మీరు ఇచ్చిన ప్రేరాలు తీసుకుని మా పక్కింట్లో ఎవరికో బాగలేకపోతే ఆమెకి రాసి ప్రార్థన చేశానయ్యా అంటారు. హల్లెలూయా. వాళ్ళు చెప్తారు సాక్ష్యం. ప్రేరాలు రాసి ప్రార్థన చేశామయ్యా, తగ్గిపోయింది, దేవుడు స్వస్థపరిచాడు, ఆ కుటుంబం కూడా ఈ పరిచయకు వచ్చారయ్యా అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పోప్లి తండ్రి బాగుపడితే అతనికి రక్షణ వచ్చిద్దా? అతను పరలోకానికి వెళ్తాడా? నిత్య జీవానికి వెళ్తాడా? కొంతమంది ఇలాగా ఎట్లాంటి మాటలు మాట్లాడతారంటే అడ్డంగా మాట్లాడతారనమాట. ఎట్లాంటి మాటలు చెప్పండి? అడ్డమైన అంటే అడ్డం వేస్తుంటారు మనకి. స్వస్థత రాగానే అతను పరలోకం వెళ్తాడు. ఎవరన్నారు స్వస్థత రాగానే పరలోకం వెళ్తాడని? నేను అన్నానా? నేను అనలేదు ఎప్పుడు. స్వస్థత రాగానే పరలోకం వెళ్తాడని నేను అంటానా? అన్నం. స్వస్థత వచ్చే దేనికి? దేవుడు ఉన్నాడు అని రుజువు చేసుకోవడానికి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. స్వస్థత అనేది దేనికి? బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యము అని రుజువు చేయడానికి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. లేకపోతే ఏమంటారు తెలుసా? ఆది మనుషులు రాశారంటారు. హల్లెలూయా. బైబిల్ని ఏమంటారు తెలుసా? నువ్వు నమ్మాలి. మనం నమ్ముతున్నాం కాబట్టి మనం దేవుడి మాట అంటున్నాం. లోకంలో ఏమంటారు అందరూ? ఆది మనుషులు రాసింది మేము నమ్మాలా అంటారు. మనుషులు రాసింది కాదు, ఇది దేవుడు రాసింది. ఈ మాటలు ప్రతి ఒక్కటి జీవం అన్నది అని ఎప్పుడు తెలిసిందంటే దేవుడు తన కార్యమును స్వస్థత ద్వారా తెలియజేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఈ మాటలు ఏంటని కూర్చుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. స్వస్థత అనేది దేనికి అంటే ఇదిగో దేవుడి దగ్గరికి ప్రజలను తీసుకొని రావడానికి.